వ్యూవర్స్ 20,000 నుంచి 1 lakh ఛానల్లో డేటాతో ఇలా ప్రాఫిట్ లాస్ చూసే ముందు చార్ట్ అనలైజ్ చేద్దాం, మార్కెట్ వ్యూ చూద్దాం. ఫ్రైడే నుంచి మార్కెట్ మొత్తం సైడ్ వైజ్గానే ఉంది. ఫ్రైడే కానీ మండే కానీ ఇలా ట్యూస్డే మొత్తం బేరీస్గానే ఉంది. అది సైడ్ వైజ్గా స్లోగా మూమెంట్ అవుతుంది. సో ప్రీమియం అంతా మూమెంటం అయితే లేదు. ఈ ప్రీమియంలో అసలు మనం ఏం ట్రేడ్ తీసుకోలేము. ఇట్లా ప్రీమియమ్స్ ఉంటాయి స్లో దాంట్లో టైం టీకే కావచ్చు, లేకపోతే ఎస్ఎల్ హిట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓవరాల్గా మార్కెట్ అయితే సైడ్ వైజ్ ఉంది. స్టాక్స్లలో చూసుకుంటే మాత్రం అన్నీ బేరీస్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఈరోజు నేను ఇంట్రాడే గురించి స్టాక్స్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఉండే ఒక్క నిమిషం. డిఎల్ఎఫ్ 5% అప్ అయింది. సో సరేలే డిఎల్ఎఫ్లో సెటప్ చూద్దామని వచ్చిన. ఇది ఎంట్రీ, ఇది టార్గెట్. యాక్చువల్లీ నేను లిమిట్ ఆర్డర్ పెట్టిన, బట్ ఆర్డర్ ప్లేస్ కాలేదు. మూమెంటం ఇచ్చేసింది. ఇంట్రాడేలవి నేను నా వేరే అకౌంట్ నుంచి ఫ్రైడే నుంచి అసలు ఇలా ట్రేడ్ తీసుకుంటలే. ఓన్లీ ఇది ఛాలెంజ్ అకౌంట్లోనే ట్రేడ్ తీసుకుంటున్నా. నిన్నవి నేను లాస్లో క్లోజ్ చేసిన. ప్రాఫిట్ అండ్ లాస్ కామన్. 2 రోజుల నుంచి నేను వీడియో అప్లోడ్ చేయలే. యాక్చువల్లీ ఫ్రెండ్ పెళ్ళి ఉంది, సో ఆ పెళ్ళిలో బిజీ ఉంది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు ఈరోజు రేపు చూసి ట్రేడ్ తీసుకోరి. ఈ ప్రీమియంలో అసలు మనం ఏం ట్రేడ్ తీసుకోలేము. ఇలాంటి క్యాండిల్ అలా అవుతేనే లాస్లో బుక్ చేయడం కంటే అసలు ట్రేడ్ చేయకపోవడం బెటరు. అండ్ ఈరోజు మన ప్రాఫిట్ వచ్చి 300. 3 ట్రేడ్లు తీసుకున్నాము. 3లో అసలు మూమెంటం లేదు. 300 బుక్ చేసిన, 300 బ్రోకరేజ్ అయిపోతుంది. సో నో లాస్ నో ప్రాఫిట్ డే. చలో బాయ్.